హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో రసగుల్లా ఎలా ప్రిపేర్ చేశానో చూపించబోతున్నాను. ఇదివరకు చేసిన దానికన్నా ఇప్పుడైతే బాగా వచ్చింది. సాఫ్ట్‌గా పాకం చక్కగా పీల్చుకుని ఫ్లఫీగా ఎలా ఉందో చూసారా? యాక్చువల్‌గా పాలు విరగ్గొట్టైనా చెయ్యొచ్చు. నేనైతే విరిగిపోయిన పాలతో చేశానండి. అంటే పాలు సరిగా కాగకుండా విరిగిపోయినాయి అని డౌటొచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం వేడి తగ్గిన తర్వాత ఒక నిమ్మ చెక్క పిండాను ఒక ప్యాకెట్ పాలకి. అంటే హాఫ్ లీటర్ పాలు. 1 లీటర్ పాలైతే ఒక నిమ్మకాయ మొత్తం పడుతుంది. ఇక్కడ నేను వెనిగర్ అవేమీ యూజ్ చేయలేదండి. ఎందుకంటే ఆల్రెడీ విరిగిపోతున్న పాలే కదా! అందుకని. మంచిగా ఉన్న పాలు విరగ్గొట్టుకోవడానికైతే నిమ్మరసంతో పాటు ఒక స్పూన్ వెనిగర్ కూడా యాడ్ చేసి కలుపుకోవాలి. ఇక్కడ చూసారా వాటర్ మొత్తం ఎలా సెపరేట్ అయిపోయిందో? ఇప్పుడు ఒక గిన్నె మీద జల్లెడ పెట్టి దాని మీద ఒక కాటన్ క్లాత్ పెట్టి ఇదంతా వడకట్టుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్‌తో గాని, చేత్తో గాని ప్రెస్ చేస్తే వాటర్ మొత్తం పోతుంది. ఇప్పుడు దాంట్లోనే కొద్దిగా మంచినీళ్ళు వేసి కడుక్కున్నట్టుగా చెయ్యాలి. ఇలా చేయడం వలన ఏమవుతుందంటే, మనం పిండిన నిమ్మరసం తాలూకు టేస్ట్ గాని, స్మెల్ గాని, అలాగే పాల వాసన గాని రాకుండా ఉంటుంది. ఇప్పుడేం చేయాలంటే, ఆ క్లాత్ 4 వైపులా ఫోల్డ్ చేసి పట్టుకుని, ఎక్సెస్ ఉన్న వాటర్ మొత్తం పిండేసేయాలి. ఇప్పుడు ఈ మొత్తాన్ని క్లాత్‌లో నుంచి సెపరేట్ చేసి ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ ప్లేట్‌లో వేసిన ముద్దని మణికట్టుతో స్మూత్‌గా వచ్చే వరకు మర్దన చెయ్యాలి. ఓ 10 నిమిషాలు టైం పట్టినా సరే ఇలా చేయడం వలన చాలా స్మూత్‌గా వస్తుంది పన్నీరు. ఇలా తయారు చేసుకున్న పన్నీర్ ఎంత సాఫ్ట్‌గా ఉంటే అంత సాఫ్ట్‌గా వస్తాయండి రసగుల్లా కూడా. అలాగే ఇలా తయారు చేసుకున్న పన్నీర్‌ని స్క్వేర్ షేప్‌లో ఫ్లాట్‌గా చేసుకొని మళ్ళీ క్లాత్‌లో పెట్టేసి దానిపైన బరువేదైనా పెట్టుంచితే అప్పుడు ఆ పన్నీర్‌ని పీసెస్ లాగా కట్ చేసుకొని కర్రీస్‌లో గూడా వాడుకోవచ్చండి పన్నీర్ కర్రీస్. లేదా ఇంకా ఏదైనా పన్నీర్ రెసిపీస్ చేయాలనుకుంటే అలా గూడా చేసుకోవచ్చు. 2020 లాక్‌డౌన్ టైంలో ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు యూట్యూబ్‌లో చూసి ఇలా నేర్చుకున్నాను నేను కూడా. 2, 3 సార్లు పన్నీర్ కూడా ప్రిపేర్ చేసి ఇలా పన్నీర్ బటర్ మషాలా, అలాగే మేథీ చమన్ కూడా ట్రై చేశాను ఇంట్లో చేసిన పన్నీర్‌తో. ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న పన్నీర్‌ని చిన్న చిన్న బాల్స్‌గా చేసుకొని పెట్టుకోవాలి. ఇంకొంచెం పెద్దవి చేసుంటే బావుండేదేమో పన్నీర్ బాల్స్ అనిపించింది చేసిన తర్వాత చూస్తే. ఇలా పన్నీర్ బాల్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఒక గిన్నెలో ఒక గ్లాసు షుగర్ తీసుకున్నాను. 2 గ్లాసులు వాటర్ గూడా తీసుకొని పాకం పెట్టుకోవాలి పంచదార పాకం. తీగ పాకం అయితే అవసరం లేదు గానీ, కొంచెం సేపు పంచదారంతా నీళ్ళల్లో కరిగిన తర్వాత ఒక 2 మినిట్స్ ఉడికించిన తర్వాత కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకుంటే బావుంటుంది ఫ్లేవర్. ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. నో ప్రాబ్లమ్. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పన్నీర్ బాల్స్ అన్నీ ఒక్కొక్కటిగా పాకంలో వేసి ఉడికించుకోవాలి. అన్ని బాల్స్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టి 10 మినిట్స్ పాటు ఉడకనివ్వాలి. పన్నీర్‌ని సాఫ్ట్‌గా వచ్చే వరకు మర్దన చేయడం వల్ల చూసారా డబుల్ సైజులో ఎలా పొంగినాయో? క్రాక్స్ కూడా ఏమీ రాలేదు. పన్నీర్ మనం సరిగా వత్తుకోకపోతే మాత్రం క్రాక్స్ వస్తాయి. అలాగే పాకం కూడా చక్కగా పీల్చుకొని మృదువుగా, సాఫ్ట్‌గా చాలా బావున్నాయన్నమాట. ఎప్పుడైనా రసగుల్లా తినాలనిపించినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. మరి మీకందరికీ ఈ రసగుల్లా రెసిపీ నచ్చితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీ ద్వారా ఇంకొంతమందికి షేర్ చేయండి. ఈ రెసిపీ మీకు చూపించిన మీ లక్కీ హ్యాండ్‌తో ఒక లైక్ కొట్టేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. థాంక్స్ ఫర్ వాచింగ్.